Hello everyone, this is day 21 weight loss workout with me. సో మనం ఇప్పటి వరకు 20 డేస్ వర్కౌట్ ప్లాన్ చేసాం. సో ఈరోజు 21 చేయబోతున్నాం, డే 21. సో తెలుసు కదా మీకు, స్టార్టింగ్ విత్ వార్మప్, నెక్స్ట్ మెయిన్ వర్కౌట్, థర్డ్ కూల్ డౌన్ స్ట్రెచెస్. సో ఫస్ట్ వార్మప్ చేసేటప్పుడు నెక్ రొటేషన్ చేస్తున్నాం స్టార్టింగ్. సో మీ హ్యాండ్స్ని హిప్ దగ్గర ప్లేస్ చేసుకొని, మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేయాలి. ఓకే, స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. సో నెక్ రొటేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్. సో ఆర్మ్ స్వింగ్స్ చేసేటప్పుడు స్లోగా ఈచ్ హ్యాండ్ 10 రెపిటేషన్స్ చేయాలి. ఓకే, స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. ఓకే, నెక్స్ట్ లెగ్ స్వింగ్స్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోస్లో మనం హిప్ రొటేషన్ చేసాం. సో ఈ వీడియోలో నేను హిప్ రొటేషన్ స్కిప్ చేస్తున్నాను. లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు కూడా మీకు హిప్స్ అనేవి వార్మప్ అవుతాయి. ఓకే, మీకు ఎప్పుడైనా మీరు బిగినర్ అయి ఉంటే కనుక ఇట్లా డోర్ కానీ వాల్ కానీ సపోర్ట్ తీసుకొని మీరు ఏ లెగ్ని అయితే స్వింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి స్లోగా స్వింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. సేమ్ అట్లానే వాల్ సపోర్ట్ తీసుకొని ఆల్టర్నేట్ లెగ్ 1 2 3 4 5 6 7 8 9 10. సో మొత్తం ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్ చేసాం. నెక్స్ట్ యాంకిల్ రొటేషన్ చేద్దాం. సో యాంకిల్ రొటేషన్ కూడా సేమ్ ఇట్లా 90 degrees ప్లేస్ చేసుకొని స్లోగా ఇన్వర్డ్ అవుట్వర్డ్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ 4 5 6 7 8 9 10. Alternate leg, inward outward. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో మన వార్మప్ కంప్లీట్ అయింది. సో ఈరోజు మనం చేయబోయే మెయిన్ వర్కౌట్లు 3 మెయిన్ వర్కౌట్స్ ఏంటంటే, ఒకటి స్టాండింగ్ బైసైకిల్ క్రంచ్, కంప్లీట్ బెల్లీ ఫ్యాట్ వర్కౌట్ చేస్తున్నాం ఈరోజు. అబ్డామినల్ మజిల్స్ని ట్రైన్ చేస్తున్నాం. సో స్టార్టింగ్ విత్ స్టాండింగ్ బైసైకిల్ క్రంచ్, సైడ్ క్రంచ్ అండ్ టో టచెస్. ఈ మూడు మనం ప్రీవియస్ వీడియోస్లో చేసినవే, కానీ కాంబినేషన్లో చేయలేదు. ఇప్పుడు కాంబినేషన్లో చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ స్టాండింగ్ బైసైకిల్ క్రంచ్ చేద్దాం. సో లోయర్ అబ్డామిన్ని ట్రైన్ చేస్తున్నాం. ఓకే, హ్యాండ్స్ ఇట్లా ప్లేస్ చేసుకొని లెగ్స్ షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని ఆల్టర్నేట్ హ్యాండ్ ఆల్టర్నేట్ లెగ్. సో మీరు లిఫ్ట్ చేసేటప్పుడు లెగ్ పైకి లిఫ్ట్ చేయాలి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఈచ్ లెగ్ 10 చేశాను నేను. 1 2 అట్లా
సో ఓకే, ఈచ్ లెగ్ మీరు కూడా 10 చేయండి. కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక అట్లీస్ట్ ఈచ్ లెగ్ 6 to 8 రిపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయండి. ఎక్కువ వాటర్ తాగొద్దు, కొంచెం సిప్ చేయండి. ఎందుకంటే అబ్డామిన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎక్కువ వాటర్ సిప్ చేస్తే మనకి వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. జస్ట్ ఒక 20 ml to 30 ml తీసుకోండి. అటు ఇటు వాక్ చేస్తూ ఉండండి సెట్కి మధ్య. ఇప్పుడు మనం ఫస్ట్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ చేస్తున్నాం. ఒక సెట్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ సెట్కి వెళ్ళేటప్పుడు మీరు కంప్లీట్ బిగినర్ ఉంటే కనుక 60 seconds బ్రేక్ ఇవ్వండి. ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే 30 seconds ఇవ్వండి. నేను 30 seconds తీసుకుంటున్నాను, నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి. మీరు మాత్రం అట్లీస్ట్ 45 seconds to 60 seconds బ్రేక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. అటు ఇటు వాక్ చేయండి. వాక్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, కమాన్ స్టార్ట్. ఫస్ట్ వేరియేషన్లో సెకండ్ సెట్ చేస్తున్నాం. స్టాండింగ్ బైసైకిల్ క్రంచ్. స్టార్ట్. 1, లెగ్ పైకి లిఫ్ట్ చేయాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో ఈచ్ లెగ్ 10 రిపిటేషన్స్ చేశాను. మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నాను. 45 seconds to 60 seconds బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈరోజు డే 21 వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను వర్కౌట్ చేస్తున్నాను. మీరు డే 1 నుంచి కూడా నా వీడియోస్ చేసుకుంటూ రావచ్చు. ఇన్ కేస్ మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక మీరు ఆల్టర్నేట్ డేస్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మండే నుంచి స్టార్ట్ చేశారనుకోండి, మండే డే 1 చేసి, ట్యూస్డే డే 2 చేసి, మళ్ళీ వెనస్డే డే 1 వర్కౌట్ని రిపీట్ చేయొచ్చు. అట్లా ఆల్టర్నేట్ డేస్ ఒక 3 weeks ప్రాక్టీస్ చేస్తే మీకు ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. మన వీడియోలో డైట్ ప్లాన్ కూడా ఉంది, జనరల్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్. సో ఆ డైట్ ప్లాన్ కూడా మీరు ఒకసారి చూసి ఫాలో అవ్వచ్చు. మీకు ఇన్ కేస్ ఏమైనా మెడికల్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, థైరాయిడ్, ఇట్లాంటి ఏమైనా మెడికల్ కండిషన్స్ ఎక్సెట్రా ఇంకేమైనా ఉంటే కనుక ఒకసారి డైట్ ప్లాన్ కంప్లీట్గా చూసి అది మీకు సూటబుల్ అవుతుందో లేదో చూడండి. ఓకే, ఇప్పుడు సైడ్ క్రంచెస్ చేస్తాం. ఫస్ట్ వేరియేషన్లో 2 sets చేసాం, ఈచ్ లెగ్ 10 రిపిటేషన్స్. ఇప్పుడు సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ సైడ్ క్రంచ్. సేమ్ ఇట్లానే హ్యాండ్స్ ప్లేస్ చేసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో ఈచ్ లెగ్ 10 రిపిటేషన్స్ చేశాను. సైడ్ క్రంచెస్ ఏంటంటే మీరు లెగ్ని ఇట్లా లిఫ్ట్ చేసి లెగ్ని కంప్లీట్గా లిఫ్ట్ చేయాలి ఇట్లా పైకి. అట్లీస్ట్ మీ హిప్ పోర్షన్ అబవ్ వరకు లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. మీకు కష్టంగా అనిపించి ఓబెస్ కేటగిరీలో ఉంటే కనుక మీరు అట్లీస్ట్ మీ లెగ్ని వాల్ సపోర్ట్ తీసుకొని ఇట్లా కూడా చేయొచ్చు, సింగిల్ లెగ్. ఓకే, ఇట్లా మోడిఫై చేసుకోండి. ఇటు అయిపోయిన తర్వాత ఆల్టర్నేట్ మళ్ళీ వాల్ సపోర్ట్ తీసుకొని ఇట్లా స్లోగా. ఓకే, మీరు కంప్లీట్ బిగినర్ అయ్యి ఉండి ఓబెస్ కేటగిరీలో ఉండి చేయలేకపోతే కానీ ఇట్లా ప్రాక్టీస్ చేయండి. లైట్గా వాటర్ సిప్ చేయండి. ఎక్కువ వాటర్ తాగద్దు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, ఎందుకంటే అబ్డామినల్ మజిల్స్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ తాగితే మీకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్లా వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకు ఏమేమి స్ట్రెచెస్ చేయాలో ఏంటి అనేది చెప్తాను.
ఇన్ కేస్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మరిన్ని వీడియోస్ పెడుతుంటాను నేను. ఓకే, నెక్స్ట్ సేమ్ సెకండ్ వేరియేషన్లో సెకండ్ సెట్ స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. సో ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్ చేశాను. మళ్ళీ బ్రేక్ తీసుకోండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ ఖచ్చితంగా బ్రేక్ తీసుకోండి. బ్రేక్ టైంలో అటు ఇటు వాక్ చేయండి. అటు ఇటు వాక్ చేయటం వల్ల మీ బాడీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో నేను 30 సెకండ్సే తీసుకుంటున్నాను కదా అని మీరు కూడా 30 సెకండ్స్ తీసుకోవద్దు. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక మీరు రెస్ట్ పీరియడ్ 60 సెకండ్స్ ఉండాలి. సో ఈరోజు మనం చేసిన ఫస్ట్ వర్కౌట్ స్టాండింగ్ బైసైకిల్ క్రంచ్. ఇది లోయర్ టమ్మిని ట్రైన్ చేసాం. నెక్స్ట్ సైడ్ క్రంచ్, ఆబ్లిక్ మజిల్స్ని ట్రైన్ చేసాం. నెక్స్ట్ టో టచెస్, అప్పర్ యాప్స్ని ట్రైన్ చేస్తాం. సో ఈచ్ వేరియేషన్లో 2 సెట్స్ చేసాం. ఒక్కొక్క సెట్లో 10 రెపిటేషన్స్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ టో టచెస్. సో ఈ టో టచెస్ని మీరు ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి. లెగ్స్ ఇట్లా ప్లేస్ చేసి మరి వాల్కి దగ్గరికి వెళ్ళిపోకూడదు. మీ గ్లూట్స్ అనేవి అట్లీస్ట్ ఒక ఫీట్ డిస్టెన్స్లో పెట్టుకోండి. పెట్టుకొని మీ నెక్ మూమెంట్ ఉంది కదా, నెక్ని ఇన్వాల్వ్ చేయకూడదు, నెక్ మూవ్ చేయకూడదు. యాప్స్ ఇన్వాల్వ్ చేయండి, అబ్డామిన్ని. హ్యాండ్స్ ఇట్లా పెట్టుకొని జస్ట్ టోస్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. టచ్ అవ్వకపోయినా పర్లేదు, టచ్ చేస్తున్నట్టు టచ్ చేయడానికి ట్రై చేయండి. 1 చూడండి, నేను నెక్ మూవ్ చేయట్లే, నెక్ స్ట్రైట్గా ఉంటుంది, యాప్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది. 1 2 3 4 ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి బాడీని. 5 6 7 8 9 10. ఇన్ కేస్ ఇలా లిఫ్ట్ చేయలేకపోతే హ్యాండ్స్ ఇట్లా స్ట్రైట్గా పెట్టి ఊరికే 1 యాప్స్ ఇన్వాల్వ్ చేయాలి, నెక్ మూమెంట్ ఉండకూడదు, నెక్ ఇన్వాల్వ్ చేయకూడదు. ఇట్లా. సో 10 రెపిటేషన్స్ కంప్లీట్ అయ్యాయి. సో థర్డ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్లో 10 రెపిటేషన్స్ కంప్లీట్ చేసాం. సో ఫస్ట్ మనం లోయర్ టమ్మిని ట్రైన్ చేసాం, నెక్స్ట్ ఆబ్లిక్ మజిల్స్ ట్రైన్ చేసాం, ఇప్పుడు అప్పర్ యాప్స్ని ట్రైన్ చేస్తున్నాం. ఓకే, సో అది ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగొద్దు. ఒకవేళ మీకు బాగా దాహం వేస్తే జస్ట్ ఒక 10 to 20 ml సిప్ చేయండి అంతే. ఎందుకంటే అబ్డామిన్ చేసేటప్పుడు వాటర్ తీసుకుంటే కొంచెం అబ్డామిన్ మీద ప్రెషర్ పడుతుంది. 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ అయితే బ్రేక్ అయితే తీసుకోండి. సో ఈరోజు కంప్లీట్ ఇది బెల్లీ ఫ్యాట్ సంబంధించిన యాక్టివిటీ, లైక్ మీ అబ్డామిన్ని స్ట్రెంగ్తన్ చేసుకునే యాక్టివిటీ అనమాట. మీరు ఈ వర్కౌట్స్ లైక్ చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఎంటీ స్టమక్తో చేయాలా, ఫుడ్ తీసుకొని చేయాలా అని. ఇన్ కేస్ మధ్యాహ్నం లంచ్ కానీ చేసిన తర్వాత చేయాలనుకుంటే అట్లీస్ట్ 4 to 5 hours గ్యాప్ తీసుకొని చేయండి. మార్నింగ్ ఏదైనా ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని చిన్నది తీసుకొని కూడా మీరు వర్కౌట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో థర్డ్ వేరియేషన్లో ఇప్పుడు సెకండ్ సెట్ చేస్తున్నాం, టో టచెస్. తెలుసు కదా, మీ లెగ్స్ని మరి వాల్కి దగ్గరగా పెట్టొద్దు, అట్లీస్ట్ కొంచెం గ్యాప్ తీసుకుంటే మీ అబ్డామిన్ మీద ప్రెషర్ బాగా పడుతుంది. సో మళ్ళీ సేమ్. ఇన్ కేస్ మీకు ఇలా స్ట్రైట్గా పెట్టడానికి కష్టంగా ఉంటే కొంచెం ఇట్లయినా బెండ్ చేసుకోండి. ఇట్లా స్ట్రైట్గా ఉంటే అబ్డామిన్ మీద ప్రెషర్ బాగా పడుతుంది. ఓకే, స్టార్ట్. 1 2 3 నెక్ ఇన్వాల్వ్ చేయకూడదు. 4
5, 6, 7, 8, 9, 10. మీరు కనుక ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే మీరు 12 రెపిటేషన్స్ చేయొచ్చు, 3 సెట్స్ చేయొచ్చు. సో ఈరోజు డే 21 వర్కౌట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం కూల్ డౌన్లో స్ట్రెచెస్ చేస్తాం. ఎందుకంటే అబ్డామిని ట్రైన్ చేసాం కాబట్టి ఈ మజిల్స్ అన్నీ స్టిఫ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రీ చేసుకుంటాం. సో ఈ ఎక్సర్సైజ్ మనం ఇప్పుడు చేసే స్ట్రెచ్ ఏంటంటే కోబ్రా పోజ్ అనమాట. సింపుల్గా ఉంటుంది. ఇట్లా డాగీ షేప్లో కూర్చొని మీ చెస్ట్ మజిల్స్, మీ చెస్ట్కి ప్యారల్గా హ్యాండ్స్ని ప్లేస్ చేసుకొని మీ 2 లెగ్స్ని ఇట్లా వెనక్కి మూవ్ చేసి అప్పర్ బాడీని ఇట్లా నెక్ని కొంచెం స్లోగా వెనక్కి బెండ్ చేయండి. మీ అబ్డామినల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. 10 సెకండ్స్ సరిపోతుంది. 10 to 12, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, సో ఈరోజు డే 21 వర్కౌట్ కంప్లీట్ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.